సార్ ఒక్క మాటలో చెప్పండి, కేసీఆర్ అంటే ఏం చెప్తారు? గొప్ప విజన్ ఉన్న నాయకుడు, కేటీఆర్, బాగా భవిష్యత్తు ఉన్న నాయకుడు, హరీష్ రావు, ప్రజలను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే నాయకుడు, పవన్ కళ్యాణ్, ఈ రాజకీయాల్లో మార్పులను కోరుతున్న ఒక రెబెల్ రాజకీయ నాయకుడు, భవిష్యత్తు ఉంది. చంద్రబాబు. చంద్రబాబుకు విజన్ ఉంటుంది, కానీ ఆయన గొప్ప ఆర్గనైజరే కానీ గొప్ప నాయకుడు కాదు. బట్ ఆయన అనుకున్నది సాధించడంలో పట్టుదల గల వ్యక్తి. ఈటల రాజేందర్ గారు, బహుజనులు బాగా ఆశలు పెట్టుకున్న నాయకుడు, బట్ ఆ ఆశలు నెరవేర్చే ఆలోచన ఆయనకు ఉంటే బాగుంటుంది. ఈటల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఆయన బహిష్కరించారు కదా, బహిష్కరించినప్పుడు ఏదో ఒక పార్టీ కేసీఆర్ గారు కావాలనే చేశారని అంటున్నారు. సరే ఏం చేసినా అది కేసీఆర్ గారికి ఆయన పతనానికి అది మొదటి మెట్టు అయింది. ఫస్ట్ ఈటల రాజేందర్కు హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది ఆయన పతనం ప్రారంభానికి కారణం. స్టేజ్ మీద కూడా మాట్లాడారు ఈటల రాజేందర్ గారు, మంత్రి పదవి అయినప్పుడు ఎవరయ్యా జాగిరి కదని. ఆయన ఏం మాట్లాడినా కూడా అది కేసీఆర్ గారు తప్పు. ఎందుకంటే ఒక బీసీ నాయకుడు, ఆయన తప్పులేం లేవు. మొదటి టర్మ్ అద్భుతంగా ఆయనకి ఇచ్చిన పోర్ట్ఫోలియో ఫైనాన్స్ మంచిగా చేసిండు, అందరికి కనెక్ట్ అయ్యిండు, పార్టీలో ఒక ఇంపార్టెంట్ నాయకుడు, కష్టకాలంలో వచ్చి జాయిన్ అయ్యి పార్టీని భుజం మీద వేసుకున్న వ్యక్తి. ఆయనను బయటికి పంపే విధానం కానీ, ఆయన పట్ల కేసీఆర్ అనుసరించిన పద్ధతి కానీ అది ఆయన పతనానికి దారితీసింది. అలా ఒక్క కారణం చాలు, ఈటల రాజేందర్ అనేవాడు టీఆర్ఎస్లో ఉండుంటే ఈ పార్టీ ఇట్లా పతనం అయ్యేది కాదు. ఆయన పంపించిన పద్ధతి నాతో సహా లక్షలాది మందికి కేసీఆర్ మీద కోపం తెప్పించింది. అది ఆయన పతనాన్ని ఆయనే కోరి తెచ్చుకున్నాడు. సార్ ఇంకోటి, హైడ్రా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది సార్. హైడ్రా అనేది ఒక సంస్థను స్థాపించి మన రంగనాథ్ గారిని తీసుకొచ్చి దీనివల్ల ఎక్కువ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా సార్. ఫస్ట్ నాగార్జున గారు దానికాడికి వెళ్ళాడు, తర్వాత పేదల కాడికి వెళ్ళాడు. ఎఫ్టీఎల్ అంటారు, బాబర్ జోన్ అంటారు, బాబర్ జోన్లో ఉంటే కూలగొడతామన్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఉన్న ఇళ్ళను ఉంచుతాం, ఖాళీ ప్లేస్లు ఉన్న వాళ్ళని నెక్స్ట్ ఇల్లు కట్టుకోకుండా చేస్తామంటారు. ఇది కరెక్టా సార్? ఇది అసలు హైడ్రానా డ్రామానా సార్? దీని వెనక చాలా ఉంది, మీరు చెప్పాలి సార్. ఉద్దేశం మంచిది, బట్ ఇంప్లిమెంట్ చేస్తున్న పద్ధతి కానీ, తర్వాత ఆయన అనుకున్న ఈ తొందరపాటు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఒక డ్రామా కూడా ఉంది దాని వెనకాల. బట్ రంగనాథ్ మంచోడు, ఉద్దేశం మంచిది, ఆయన మంచి ఆనెస్ట్ ఆఫీసర్. ఏది ఏమైనా కూడా తెలంగాణ వ్యాప్తంగా చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. బట్ ఆయన తెలంగాణను పరిగణలోకి తీసుకోలేదు, ఓన్లీ హైదరాబాద్ తీసుకున్నాడు. ఇలా నేను తప్పబడుతున్నది ఏంటంటే, ఆయనకి ఎమ్మెల్యేలు కావాలి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలను బిల్లులు ఇయ్యక సతాయించి ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా చేర్చుకున్నాడు. ఎందుకంటే బిల్లులు ఇవ్వాలి కదా. కొన్ని వందల మంది కార్యకర్తలు పనులు చేశారు, వాళ్ళు రోజు వచ్చి ఎమ్మెల్యే ఇంట్లో కూర్చుంటారు. ఆ డబ్బులు ఇవ్వాలంటే ఈయన మీరు పార్టీలోకి రండి. అక్కడనో రాహుల్ గాంధీ దగ్గర కమిటీ అయ్యండి, పార్టీని విలీనం చేసుకుంటా అని. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది రాజీవ్ గాంధీ, దాన్ని సపోర్ట్ చేసింది రాహుల్ గాంధీ. మనం తెచ్చిన వాళ్ళ మీద దాన్ని అమలు చేయకపోతే ఎవరు అమలు చేస్తారు? ఎలక్షన్లు అప్పుడు కూడా చెప్పారు, పార్టీ మారే వాళ్ళు రిజైన్ చేసి మళ్ళీ గెలిచి రావాలని. ఇన్ని మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి దానికి విరుద్ధంగా వాళ్ళని కలుపుకోవడం అనేది వాళ్ళకి ఇబ్బంది కలిగించింది. అడిగితే ఏమంటాడంటే, నేను అందరు ఎమ్మెల్యేలు నాకు టచ్లో ఉన్నారు, పార్టీని ఆయన ఎట్లయితే టీడీపీని కాంగ్రెస్ని విలీనం చేసుకున్నాడో నేను అట్లా చేసుకుంటా అని చెప్పొచ్చాడు. ఇక్కడికి వచ్చే వరకు 9-10 మంది చేరిన తర్వాత బ్రేక్ పడ్డది, ఒక్కొక్కరు మళ్ళీ వెనక్కిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడే గత్యంతరం లేని పరిస్థితుల్లో అక్కడ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే సిటీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కావాలి. సిటీలో ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, 7 మజ్లిస్, మిగిలిన ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్. వీళ్ళని ఎట్లా లాక్కోవాలి అంటే ఇక్కడ హైడ్రా అనేది ఒక పనికి వస్తుందని అనుకున్నాడు ఆయన. అన్నట్టేనే షేర్లింగంపల్లిలో కూల్చివేతలు మొదలు కాగానే గాంధీ పోయి కలిసింది. గాంధీ పోదలుచుకుంటే ప్రకాష్ గౌడ్ పోయినప్పుడే పోవాలి, చంద్రబాబు చెప్పగానే ప్రకాష్ గౌడ్ పోయిండు, మరి గాంధీ పోలే, గోపీనాథ్ పోలే. ఇప్పుడు ఈ కూల్చివేతల ద్వారా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తన వైపు లాక్కున్నాడు. ఇదంతా దీని వెనకాల తెర వెనుక నడుస్తున్నది. ఇంకోటి, అసలు దానికి ఒక విధి విధానాలు సరిగా లేవు. ఇప్పుడు జలవనరులు ఉన్నా కూడా అలా కట్టుకోవద్దు అనేది ఎప్పుడు వచ్చింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక వచ్చింది 1990s. బట్ అంతకంటే ముందు పట్టా భూములలో ఇల్లు కట్టుకోవడాన్ని హైకోర్టే ధృవీకరించింది. హైకోర్టు ఆర్డర్స్తోనే చెరువులు కబ్జా అయినాయి. చెరువులు పట్టా భూములు కదా. ఇప్పుడు బ్రిటిష్ పాలనలో లేదు, ఇది నిజాం పాలనలో ఉంది. నిజాం ఏంటంటే చెరువులు, కొండలు, గుట్టలను చూడకుండా ఊర్లు ప్రైవేట్ రైతులకు పట్టాలు ఇచ్చిండు, ఆయనకు నచ్చిన వాళ్ళకు పట్టాలు ఇచ్చిండు, జాగీర్లు ఇచ్చిండు, ఇనాములు ఇచ్చిండు. మరి అన్ని చెరువులు పట్టా భూములనే ఉన్నాయి.
అది వరకు రూల్ లేదు. ఉమ్, పట్ట భూములు చెరువులలో ఉన్న వాటిని కాంక్రిటైజ్ చేయకూడదు అనేది ఎక్కడ లేదు. కాబట్టి అందరు అమ్ముకున్నారు, కొన్నారు, పట్టాలని ఇల్లు కట్టుకున్నారు. 800 చెరువుల్లో 600 చెరువులు మాయమైపోయినాయి. ఇన్ని జరిగినాయి. ఇవన్నిటి కారణం ఏంటంటే అప్పటి ప్రభుత్వాలకు చెరువులను రక్షించాలనే ఒక పట్టుదల లేకపోవడం. ఆ చట్టవిరుద్ధం కానే కాదు, ఎందుకంటే ప్రైవేట్ భూములు అవి. అవును. హైకోర్టులే డైరెక్షన్లు ఇచ్చినాయి. కుంటలు మాయమైనాయి, చెరువులు మాయమైనాయి. అందులో ఎవరు తప్పు లేదు, ఎందుకంటే ఆనాటి ప్రభుత్వాలు ఆ విధానాలు తీసుకోలేదు. తర్వాత సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇచ్చిందో భూమి నీదైనా కూడా నీళ్లు ఉన్నంత వరకు వ్యవసాయం తప్ప ఇంకేం చేయకూడదు, నీళ్లు తగ్గినప్పుడు వ్యవసాయం చేయి, నీళ్లు ఉన్నప్పుడు వదిలేయి, అలా కాంక్రిటైజ్ చేయకూడదని సుప్రీంకోర్టు 30 ఏళ్ళ కింద జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇచ్చిన కాంచి అది ఒక కట్ ఆఫ్ డేట్గా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో వాటిని కూల్చేయడం కానీ, అకస్మాత్తుగా కూల్చేయడానికి రైట్స్ లేవు ఈ ప్రభుత్వానికి కానీ రంగనాథ్ గారికి కానీ. కోర్టు పర్మిషన్ తీసుకొని చేయాలి. నోటీసులు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చినా కూడా కోర్టు అనుమతి తీసుకొని కూలగొట్టాలి. శనివారం ఆదివారమే ఇది చేస్తున్నారు సార్. అంటే కోర్టుకు అంటే వెళ్ళకుండా అధికారం ఉంది కదా అని బుల్డోజ్ చేయడం, అది పద్ధతి కరెక్ట్. సున్నపు జరుగుతుంది అది మాదాపూర్ దగ్గర. సున్న చెరువు అయినా, అస్మత్ చెరువు అయినా, అది ఆల్వాల్ చెరువు అయినా పట్టాలని రైతులకు ఆడ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు. వాళ్ళంతా ఎక్కడి నుంచో వలస వచ్చి కూలీనాలు చేసుకునేటోళ్ళు మెల్లమెల్ల డబ్బులు సంపాదించుకొని పట్టాలు తీసుకొని కట్టుకున్నారు. గవర్నమెంటే పట్టాలు ఇచ్చింది. కేసీఆర్ గవర్నమెంట్ జియో 58, 59 కింద ఎన్ని లక్షల మందికి రెగ్యులరైజ్ చేసింది. అవన్నీ స్లమ్సే కదా. ఒకప్పుడు 300 స్లమ్స్ లేకుండే, ఇప్పుడు 2500 పైన ఉన్నాయి. మరి స్లమ్స్ అన్ని తెలంగాణ ప్రజలు, శ్రీకాకుళం వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు వచ్చి కట్టుకున్న స్లమ్సే కదా. అలా 90% తెలంగాణ గ్రామీణ ప్రాంతాల వాళ్ళే ఉన్నారు కదా. చేయడం అనేది కరెక్ట్ కాదు. హ్యూమన్ ఫేస్ ఉండాలి. గవర్నమెంట్కు ఒక మానవీయ కోణం ఉండాలి. ఆ మానవీయ కోణం లోపించింది. రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా తన అవకాశవాదంతో తనకు అనుకూలంగా ఉండే విధంగా చేసుకుంటాడే తప్ప ఈ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా చేయట్లేదు. సార్ ఇంకోటి, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చక్రం తిప్పే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ మొదలుపెట్టిండు. అలా నడుస్తుందంట. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు, మానసికంగా టీడీపీలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిండు. ఏ సమస్య పరిష్కారం కాదు, కృష్ణా జలాల పరిష్కారం కాదు, పాలమూరు రంగారెడ్డి రాదు, ఏది రాదు. సార్ మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ యూట్యూబ్ ఛానల్స్ మీద చాలా విమర్శలు చేశాడు సార్. ప్రతివాడు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకోవడం, మేము జర్నలిస్ట్ అనడం అన్నాడు. ఇదే యూట్యూబ్ ఛానల్ వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గారు తీర్మానం మల్లన్న అరెస్ట్ చేసినప్పుడు జర్నలిస్ట్ని ఇలా చేయొద్దని చెప్పి కేసీఆర్ మీద మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈరోజు చాలా వల్గర్గా మాట్లాడారు సార్. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఎవరైతే పునాదిని మర్చిపోతారో వాళ్ళ భవిష్యత్తు ఉండదు. తను ఎక్కొచ్చిన మెట్టును తనే మర్చిపోతే తనే తుడిచేయాలనుకుంటే ఎట్లా? ఇవాళ రేవంత్ రెడ్డి కానీ, తీర్మానం మల్లన్న కానీ వీళ్ళంతా ఇవాళ ప్రజలకు అర్థమైందో తెలిసిందో అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా తక్కువ. అవును సార్. సోషల్ మీడియానే ఎక్కువ. బట్ ఇవాళ వాళ్ళే దాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే సునీల్ కనుగోలు ఎలక్షన్ల టైంలో స్ట్రాటజీ ప్లే చేసి 300-400 కోట్లు ఖర్చు పెట్టి అధికారంలోకి రావడానికి మంచి వ్యూహం ఇచ్చాడు ఆయన. ఆ వ్యూహంలో సోషల్ మీడియానే ప్రధాన భాగం. ఓ 200-300 కోట్లు దానికే ఖర్చు పెట్టారు. అంటే ఈ సోషల్ మీడియా లేకపోతే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన అబద్ధ ప్రచారాల వల్లనే జనం నమ్మారు. కాబట్టి తాను ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న. ఓకే, ఆ వైఖరి రేవంత్ రెడ్డిది. ప్రజలే అర్థం చేసుకోవాలి, బట్ మీడియాను గౌరవించాలి. సోషల్ మీడియాలో ఒకరిద్దరు ఏదన్నా నచ్చని పని చేసినంత మాత్రాన మీడియా మీద కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో సోషల్ మీడియాకు పూర్తి రైట్ ఉంది. వాళ్ళు పోయి ఏ ఇంటర్వ్యూ అనేది చేయొచ్చు. కొండారెడ్డిపల్లెలో వాళ్ళ సొంత గ్రామంలో జరిగిన సంఘటన దృష్టి మహిళల మీద ఇద్దరు సరిత కానీ, విజయారెడ్డి కానీ వాళ్ళు మొదటి నుంచి సీనియర్ జర్నలిస్టులు. వాళ్ళు ఏమి సోషల్ మీడియాతోనే రాజకీయాలు, మన మీడియాకు వచ్చిన వాళ్ళు కాదు కదా. కొత్తగా సోషల్ మీడియా పెట్టుకున్న వ్యక్తిని కూడా మనం గౌరవించాలి. వాళ్ళ మీద కోపంతో ట్యూబులు అని చెప్పి ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి సోషల్ మీడియా క్షమాపణలు చెప్పాలి. ఆ విజయారెడ్డి సరిత మీద జరిగిన దాడి మీద క్షమాపణలు చెప్పాల్సి ఉన్నది. ఈ మీడియాను అవమానపరచకుండా గౌరవించాలని చెప్పి కోరుతున్నాను.